రేయ్, ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కౌశిక్ ఇదే రూట్లో వస్తుందా? మేనేజర్ మన కంట్రోల్లోనే ఉన్నాడు బాయ్. కౌశిక్ వాళ్ళ బాబాయ్తో కలిసి ఇదే రూట్లో డీల్ కోసం ఏదో ఆఫీస్కి వెళ్తున్నారని చెప్పాడు. కౌశికి, నువ్వు నీ బాబాయ్ నా బుల్లెట్ నుంచి ఇన్ని రోజులు తప్పించుకున్నారు. ఈసారి తప్పించుకోలేరు. మీరు వస్తుంది చావు వైపని, అది తెలియక తెగ తొందరపడుతూ వస్తుంటారు. రండి, ఇవాళ మీలో ఒకరిని చంపి గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హలో వదినా, వెళ్ళిన పని అయిందా? అయిపోయింది వదినా. మీరు వెళ్ళిపోయారా? లేదు జగదాత్రి, వేరే లొకేషన్ పెట్టి అక్కడికి రమ్మని చెప్పారు. మేము అక్కడికే వెళ్తున్నాం. అవునా, సరే లొకేషన్ పంపించండి వదినా, మేము అక్కడికే వస్తాం. రేయ్, అదే నా కౌశికి కారు. అదే బాయ్. దగ్గరికి రాగానే కారు అడ్డు పెట్టండి. సరే బాయ్. రేయ్, ఎవడ్రా అది? ఏమైంది వదినా? ఆ సౌండ్ ఏంటి? ఎవడో కార్ తీసుకొచ్చి రోడ్డు కడ్డంగా పెట్టాడు. ఇడియట్. వాడి సంగతి ఇప్పుడే చెప్తా. అక్క వద్దక్క, రేయ్, మీరు కిందకి దిక్కండి. వదినా, మీరు కార్ రివర్స్ తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. హలో జగదాత్రి, నీ వాయిస్ వినిపించడం లేదు. వదినా, కార్ రివర్స్ తీసుకోండి. జగదాత్రి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వదినా, షట్. ఎవరో కావాలని కార్ తీసుకొచ్చి అడ్డంగా పెట్టినట్టున్నారు దాత్రి. అవును రమ్య, మ్యామ్, వదిన ఫోన్ని వెంటనే ట్రాక్ చేసి లొకేషన్ పంపించు, ఫాస్ట్. ఓకే మ్యామ్. మీనన్, పద. పద. హలో కౌశికి. హాయ్ సుధాకర్, బాగున్నావా? నువ్వు నువ్వు అనే నే నే నేనేంటి చచ్చిపోయిన వాడిని ఎలా తిరిగి వచ్చాననే కదా. చావుకి చావెలా వస్తుంది వజ్రపాటి సుధాకర్. మీనన్ ఒక డెవిల్, ఒక నీడ, భయం. వీటికి ప్రాణాలుంటే కదా పోవడానికి. చూడు, చనిపోయిన నువ్వు ఎలా బ్రతికొచ్చావో నాకు తెలీదు. నువ్వు ఎందుకు మా ఫ్యామిలీ జోలికి వస్తున్నావో తెలీదు. కానీ నా వాళ్ళు నన్ను టచ్ చేస్తే నిన్ను వదిలిపెట్టరు. మీనన్, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించినందుకే నిన్ను రోడ్డు మీద నిలబెట్టాను. అలాంటిది నా ఫ్యామిలీ జోలికొస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయ్యో పిచ్చి కౌశికి, ఇంత జరిగాక కూడా నీకు నా గురించి క్లారిటీ రాకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు నిన్ను ఇక్కడే చంపేస్తే నువ్వేలా నన్ను చంపు. ఫాస్ట్ గా పోనీ కేదార్. రేయ్, కార్లో ఉన్న 10 కోట్ల డబ్బు తీసుకుని వచ్చేయండి. అలాగే బాయ్. రేయ్, 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 ముట్టుకోవద్దు. రేయ్, బాబాయ్, రేయ్, 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 రేయ్. కౌశికి, నిన్ను చంపి మీ బాబాయిని చంపనా? మీ బాబాయిని చంపి నిన్ను చంపనా? నా ప్లాన్ ప్రకారం అయితే మీ బాబాయ్ చచ్చి వారం, నువ్వు చచ్చి ఒక్కరోజు అయి ఉండాలి. కానీ నా బ్యాడ్ టైమో మీ గుడ్ టైమో తెలీదు, మిస్ అయ్యారు. ఇవాళ మిస్ అవ్వనివ్వను.
హ్యాపీ డెత్ డే. రేయ్, కౌశికీనేమైనా చెయ్యాలని చూస్తే నిన్ను చంపేస్తాను. అయితే ఫస్ట్ నిన్ను చంపేస్తా. రా. రేయ్. బాబాయ్ రేయ్, బాబాయ్. వదలు, వదలు. రేయ్, బాబాయ్ బాబాయ్ మీనన్ బాబాయ్ ఫాస్ట్ గా వెళ్ళు కేదార్. వదిన వాళ్ళని ఆపింది మీనన్ మనుషులే అయితే వదిన మావయ్య గారు ఇద్దరు డేంజర్ లో ఉన్నట్టే. ఏంటమ్మా మాట్లాడుతుంటే ఫైర్ చేసేస్తున్నావేంటి? బాబాయ్ మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, వెళ్ళండి. రేయ్, వదలు. బాయ్ ఎవరో వస్తున్నారు బాయ్. వాళ్ళు మిమ్మల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది. వదలు. రండి బాయ్, వెళ్ళిపోదాం. దాత్రి అక్క కార్ అక్కడ ఉంది. హ, త్వరగా వెళ్ళు. బాబాయ్ రేయ్, బండి తీరా. బాబాయ్ పర్లేదు కదా? పర్లేదమ్మా. బాబాయ్ వదిన ఏమైంది? జగదాత్రి ఏమైంది? ఈ దెబ్బలేంటి? ఏం జరిగింది? ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద జగదాత్రి. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. కేదార్ మావయ్య గారిని పట్టుకో. రండి బాబాయ్. వదిన పదండి. రా జగదాత్రి. అయ్యో ఎంత దెబ్బ తగిలుండాది. వాడి చేతులు పడిపోను, వాడి కాలికే రాయో తగిలి కింద పడి సావను. ఎంత గట్టి కొట్టుండాడు. అయ్యో ఏది ఈ ఆయింట్మెంట్ రాయిని. అబ్బా, అయ్యో పిన్ని చిన్నగా అసలేం జరిగింది వదినా?